సమ్‌టైమ్స్ ఒక విషయాన్ని విన్నా, తెలిసినా కూడా ప్రాక్టికల్‌గా తెలుసుకునేంత వరకు ఆ విషయం మనకర్థం కాదు. ఇలా 2024లో నేను ప్రాక్టికల్‌గా తెలుసుకున్నవి, రియలైజ్ అయినవి 3 పాయింట్స్. ఫస్ట్ వన్ ఈస్ గుడ్‌నెస్ అండ్ బ్యాడ్‌నెస్ హాస్ నో డెఫినిషన్. పర్ఫెక్షన్ హాస్ నో ఎగ్జాంపుల్. లవ్ హాస్ నో రీజన్. మీకు క్లియర్‌గా చెప్పాలంటే మీతో ఆహ్, చాకిరీ చేయించుకొని అప్రైజల్ కూడా లేదు అంటే మీ దృష్టిలో మీ మేనేజర్ చెడ్డవాడు. కానీ అదే మేనేజర్ సీఈఓకి బెస్ట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్టివిటీని ఇస్తున్నాడు గదండీ! ఇట్స్ ఆల్ అబౌట్ పర్సెప్షన్స్ అంతే. అసలు మంచి, చెడుకి అర్థమే లేదు. పర్ఫెక్షన్ హాస్ నో ఎగ్జాంపుల్ ఎందుకు అంటే, తన వెంట అడవులకొచ్చి అన్ని కష్టాలు పడిన సీతమ్మ తల్లిని కూడా చాకలి నింద కోసం, దేశ ప్రజల కోసం నిండు గర్భిణిగా వదిలేశాడు కదా! అతను దేర్ ఈస్ ఎ రీజన్ నేను ఒప్పుకుంటాను. మంచి రీజన్ ఉంది. తను మంచి రాజు. కానీ ఒక మంచి హస్బెండ్ కాలేకపోయాడు. మంచి ఫాదర్ కాలేకపోయాడు గదా! అసలు దేవుళ్ళకే సాధ్యం కాలేదండి. మనం ఎంత చెప్పండి. అందుకే డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్. జస్ట్ లివ్ యువర్‌సెల్ఫ్. లవ్ హాస్ నో రీజన్ ఎందుకంటే ఇఫ్ దేర్ ఈస్ ఎ రీజన్ దెన్ దేర్ మస్ట్ బి ప్యూరిటీ ఆర్ క్వాలిటీ ఇష్యూస్.